డిఎన్ఏ పాలసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తెలుసు అధిస్తారు. కాంగ్రెస్ ఆల్రెడీ ఎలక్షన్ ముందే ముగ్గురు ముఖ్యమంత్రులుగా ఎన్నుకున్నారు, రెడీ అయ్యారు. వాళ్ళ పార్టీలో ముగ్గురు ముఖ్యమంత్రులు రెడీ అయ్యారు. దానికి సాక్ష్యం నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పడం కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు. నాకు సోనియా మాట ఇచ్చి ప్రామిస్ చేసింది నువ్వే ముఖ్యమంత్రివి, కానీ అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేశాను, నీ టర్మ్ నీకు వస్తుంది, కంగారు పడద్దు అని ఆవిడ చెప్పింది అన్నాడు. అంటే రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. ఆయన కుర్చీకి నిజంగానే రెండో కృష్ణుడు. మూడో కృష్ణుడు కూడా ఉంది వాళ్ళ పాలసీలో. మూడో కృష్ణుడు బట్టి విక్రమార్క. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఇవి అయిపోయింది. ఇవి 2 ఏళ్ళు ఎప్పుడు డిసెంబర్ 9th చేసి డిసెంబర్ 9th లోపు ఈ సీటు చినిగిపోతుంది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి కూర్చుంటాడు. అతను ఒక 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు అయినా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి 2028 వచ్చేటప్పటికి బట్టి విక్రమార్కం చేస్తారు. అందుకని బట్టి విక్రమార్క వైఫ్ కూడా ఉంది ఓపెన్గా, మేము ముఖ్యమంత్రి అవుతామని అన్ని రకాల శ్రమలు పడ్డాం, తెరా చివరి చూస్తే ఆయన తనుగుపోయాడు, మా టైం మాకు వస్తుందని బట్టి విక్రమార్క వైఫ్. అంటే మూడో కృష్ణుడు అతను మూడో కృష్ణుడు ఎందుకు 2 కాకుండా 3 దళితుడు. ఎలక్షన్ ముందు 2023లో చేసేసి దళితుడిని ముఖ్యమంత్రి చేశాం, తెలంగాణ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసామన్న స్లోగన్ కోసం అని, ఆ రాజకీయ లబ్ధి కోసం అది చేస్తారు.